వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో విశిష్టమైనటువంటి చైత్ర పౌర్ణమి. హిందూ మత విశ్వాసాల ప్రకారం పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఈసారి చైత్ర పౌర్ణమి వేళ హనుమాన్ జయంతి కూడా రావడం చాలా విశేషము. హిందూ పురాణాల ప్రకారం పౌర్ణమి తిథి అత్యంత పవిత్రమైంది. ఈ పర్వదినాన్ని లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. 12 పూర్ణమి తిథులు వచ్చినప్పటికీ చైత్రమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చైత్ర పౌర్ణమికి తొలి పౌర్ణమిగా పరిగణిస్తారు. ఇదే రోజున హనుమాన్ జయంతి రాబోతుంది. ఈ రోజు మంగళవారం యొక్క పౌర్ణమి ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క పౌర్ణమి రోజే హనుమాన్ జయంతి కూడా. హనుమాన్ విజయోత్సవం ఎందుకు జరుపుకుంటారు? హనుమాన్ జయంతికి విజయోత్సవానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? ముఖ్యంగా ఏటా చైత్రమాసం వచ్చేసరికి పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి అనే హడావడి ఉంటుంది. మరికొందరు వైశాఖ మాసంలో కూడా హనుమాన్ జయంతిని ప్రశ్నిస్తారు. ఇందుకీ ఆంజనేయుడి జన్మతిథి చైత్రమాసంలోనా వైశాఖ మాసంలోనా? దీనికి కలాటి కావాలంటే హనుమాన్ విజయోత్సవం హనుమాన్ జయంతి మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలి. హనుమాన్ విజయోత్సవం 2024 ఏప్రిల్ 23 మంగళవారము, హనుమాన్ జయంతి 2024 జూన్ 1 శనివారము. వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి అంజనా కేసర్లు కుమారుడైన ఆంజనేయుడు రాక్షస సంహారం కోసం రామకార్య నిర్వహణకు ఒదిగించాడు. పుంజిక స్థల అనే అప్సరస అంజనాదేవిగా జన్మించింది. శివుని అష్టమూర్తి అయిన వాయువు ద్వారా రుద్రాంశ ఆమెలోకి హితమై హనుమంతుడు అవతరించాడు. హనుమాన్ కథకు ప్రామాణిక గ్రంథం పరాశర సంహిత ప్రకారం హనుమంతుడు వైశాఖ బహుళ దశమి నాడు పూర్వభద్ర నక్షత్రం మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నము కౌండిన్యస గోత్రంలో జన్మించాడని ఉంది. అందుకే వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతిని జరుపుకోవాలి. చైత్రమాసంలో వచ్చేది హనుమాన్ విజయోత్సవం, వైశాఖంలో వచ్చేది హనుమాన్ జయంతి. అయితే మరి చైత్రమాస పౌర్ణమి రోజు కూడా హనుమాన్ జయంతి అని ఎందుకంటారంటే దానికి కారణం హనుమంతుని సహాయంతో రాముడు సీత జాడను వెతకటము, వారిని నిర్మించడము, లక్ష్మణుడు మోచపోయినప్పుడు సంజీవుని తీసుకొచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించడము. ఇలా రాముడు అయోధ్యకు చేరుకునే వరకు అడుగడుగునా శ్రీరాముడి విజయం వెనుక భక్తుడు హనుమంతుడు ఉన్నాడు. అందుకే అయోధ్యకు చేరుకుని పట్టాభిషేకం గట్ట ముగిసిన తర్వాత రాముడు ఇలా అనుకున్నాడట: హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీతాదేవి తిరిగి వచ్చిందని, నేను తిరిగి అయోధ్య నగరంలో పట్టాభిషిక్తుని అయ్యానని. ఈ రోజు ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారంటే ఈ విజయం ఆనందం అన్ని హనుమంతుని వల్లనే సాధ్యమయ్యాయని ఆంజనేయుడు ప్రేమగా ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేశాడని. రాముడు ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకుని రాజ్య ప్రజలు అప్పటి నుంచి శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం తర్వాత వచ్చే పూర్ణమును గుర్తుపెట్టుకుని హనుమాన్ విజయోత్సవంగా భావించి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఉత్తరాంధ్ర రాష్ట్రాలు సహా తెలంగాణలో హనుమాన్ విజయోత్సవాన్ని హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. మరికొన్ని ప్రాంతంలో వైశాఖ బహుళ దశమి రోజు జరుపుకుంటూ ఉంటారు. ఇలా దీనికి రెండింటికి మధ్య వ్యత్యాసము. ఈ యొక్క చైత్ర పౌర్ణమి నుంచి కూడా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి వారికి వృత్తిలో కొత్త విజయాలు సాధిస్తారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో కూడా మంచి మార్కులు సాధించబోతూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. చాలా కాలంగా మిమ్మల్ని వెంటాడుతూ వస్తున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ రంగంలో విజయాలను తప్పకుండా సాధిస్తారు. అన్ని రంగాల్లోనూ కూడా విజయం మీదే కాబోతుంది. ఒక పెద్ద అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి. వచ్చినటువంటి అవకాశాలు మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. రాబోయేటటువంటి రోజులన్నీ కూడా మీకు గొప్ప యోగాలను ఇవ్వబోతూ ఉంది. కెరీర్ పరంగా కూడా మీరు ముందడుగు వేయబోతూ ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఆదాయానికి మించినటువంటి ఆదాయం ఊహించినటువంటి విధంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. శిరో నేత్ర సంబంధితులు బాధలు ఉండవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. నిరుద్యోగులు కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతూ ఉంది. ఈ యొక్క రాశుల వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు. తరువాత రాశివారు మిథున రాశివారు. ఈ యొక్క మిథున రాశి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. చేసే పనుల్లో సానుకూలంగా ఉంటుంది. శారీరక సౌఖ్యాలు పెరుగుతాయి. డబ్బులకు సంబంధించి సమస్యలన్నీ తొలగిపోతాయి. నూతనమైనటువంటి ఆదాయ మార్గాల ద్వారా ఎన్నో ఆదాయాలు పెరగబోతూ ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలను కూడా చేయబోతూ ఉన్నారు. ఈ యొక్క రాశివారు డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. నూతన ఆదాయ మార్గాల ద్వారా ధనాన్ని పొందుతారు. ఇంట్లో శుభకార్యాలను కూడా నిర్వహించబోతూ ఉన్నారు. కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకుంటారు. మీకంటూ ఒక గొప్ప యోగం ఏర్పడబోతూ ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. గృహంలో శుభకార్యాలు చేస్తారు. ప్రయాణాలు కూడా ఉంటాయి. ప్రాతవర్ణాలు కూడా తీర్చుకోవడానికి ఇది అద్భుతమైన సమయము.
ఉద్యోగుల్లో హోదాలు పెరగడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో కూడా మీ ప్రతిభకు గుర్తింపు కలుగుతుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా దానిలో పైచేయి మీదే అవుతుంది. రాబోయేటటువంటి గతుల రీత్యా ఇంతటి అదృష్టం మీకు రాబోతూ ఉంది. సింహరాశి వారి జాతకులకు కూడా ఆర్థిక లాభాలు అంచనాలను మించి ఉండబోతూ ఉన్నాయి. గతంలో వేసినటువంటి పెట్టుబడులు ఈ కాలంలో మీకు లాభాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి ఎంతో బలంగా ఉంటుంది. మతపరమైనటువంటి కార్యక్రమాల పట్ల కూడా ఆసక్తిని కలిగి ఉంటారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది. నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగం లభించడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. చాలా కాలంగా పూర్తి కానటువంటి వ్యవహారాలు అప్రయత్నంగానే పూర్తి కాబోతూ ఉన్నాయి. అనారోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలన్నీ అనుకూలిస్తాయి. రావాల్సినటువంటి బకాయిలు చేతికి అందుతాయి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వివాదాలు తొలగిపోతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు కాలానికి ఉపయోగపడతాయి. ఉద్యోగాలకు, వృత్తిపై కూడా ఉన్నతమైన ఫలితాలు ప్రయత్నించబోతున్నారు. ఆలోచనాత్మకంగా ప్రయత్నాలు చేస్తారు. వాతావరణం అంతా అనుకూలంగా ఉంటుంది. సంతాన వివాహ విషయంలో శుభవార్తలు వింటారు. నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి. ఏ పని చేసినా పనిలో మీదే పైచేయి అవుతుంది. కీర్తి ప్రతిష్టలు కూడా పెరగడానికి అవకాశాలు లేకపోలేదని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. తులారాశి వారికి కూడా ఆదాయం వృద్ధి, కొత్త మార్గాలు రానున్నాయి. కెరీర్లో గొప్ప విజయాలు అందుకుంటారు. వ్యాపారంలో డబ్బు సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మిమ్మల్ని ఆనందపరిచే వారు ఎక్కువగా ఉంటారు. తులారాశి జాతకులకు ఇది ఒక అద్భుత తరుణంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి యోగాలు ఇవి. గ్రహచలన రీత్యా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. సమయానికి నిద్రాహారాలు లేక కొంచెం నీరసం రావచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది. అనుకూలమైనటువంటి శుభఫలితం కోసం నవగ్రహ స్తోత్రం పాటించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఎన్నో కలుగుతాయి. కన్యా రాశి వారు, ఈ రాశి జాతకులకు వైవాహ జీవితంలో ప్రేమ సానుకూలత పుష్కలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు బలపడతాయి. భాగస్వామి వ్యాపారం చేస్తున్నట్లయితే అపారమైన విజయాలు పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వృత్తిలో పదోన్నతి లభిస్తుంది. ఆరోగ్యము బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మకర రాశి వారు, ఈ యొక్క మకర రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి వస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. జీవితంలో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు విరుస్తాయి. ప్రగతి పదంలో ఆటంకాలన్నీ ఉన్నా తొలగిపోతాయి. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమనవుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు కూడా ఇది అనువైనటువంటి సమయము. ఏ పని చేసినా ఆ పనిలో విజయం మీదే అవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారం సకాలంలో పూర్తి చేస్తారు. చేపట్టినటువంటి పనులు అవరాధులు ఉన్నప్పటికీ అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో శుభవార్తలు వింటారు. వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాల్లో కూడా హాజరవుతారు. సమాజంలో పెద్దలతో ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించినటువంటి స్థానచలన మార్పు ఎన్నో కలుగుతూ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.